హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ టెక్ ఇట్ తెలుగు ఛానల్కి వెల్కమ్. ఇది మన చాట్ జీపీటీ కోర్సులో ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నది చాట్ జీపీటీతో కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి. అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్స్, వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ లాంటివి చాట్ జీపీటీతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటి? కంటెంట్ క్రియేషన్ అంటే ఒక టాపిక్ మీద ఆర్టికల్స్ రాయడం, వీడియో స్క్రిప్ట్ తయారు చేయడం, క్యాప్షన్స్, టైటిల్స్, డిస్క్రిప్షన్స్ తయారు చేయడం, వాయిస్ ఓవర్ లేదా డైలాగ్ స్క్రిప్ట్ తయారు చేయడం. ఇవన్నీ చాట్ జీపీటీతో చాలా ఈజీగా చేయొచ్చు. యూట్యూబ్ స్క్రిప్ట్ ఎలా తయారు చేయాలి? సో ఎగ్జాంపుల్, మేక్ ఏ 2 minutes యూట్యూబ్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు అబౌట్ హౌ టు సేవ్ మొబైల్ బ్యాటరీ అని మనం ఇన్పుట్ ఇచ్చాం. సో చాట్ జీపీటీ వెంటనే ఒక క్లీన్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ అవుటర్తో స్క్రిప్ట్ ఇస్తుంది. సో దీనికి టిప్స్ ఏమంటే, మీరు టైటిల్ స్పెసిఫై చేయాలి, డ్యూరేషన్ మెన్షన్ చేయాలి, లాంగ్వేజ్ క్లియర్గా చెప్పాలి. తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. సో మీరు క్లియర్గా చెప్పగలిగితే అలాగే మనకు రెస్పాన్స్ అవుతుంది. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ కంటెంట్. రైట్ అయిన ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు ఫర్ టెక్ ఫ్యాక్ట్ అబౌట్ వైఫై అండర్ 30 seconds అని మీరు ఇచ్చారనుకోండి, చాట్ జీపీటీ దీన్ని లాంగ్వేజ్న షార్ట్ స్క్రిప్ట్తో తయారు చేస్తుంది. ఎగ్జాంపుల్, వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ అని. ఇది మీకు తెలుసా? నిజానికి అది ఒక పూర్తి మైత్. వైఫైకి అటువంటి ఫుల్ ఫామ్ లేదు. సో ఈ విధంగా మనకు అది క్లియర్గా ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్, వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కోసం వాయిస్ ఓవర్ న్యాచురల్ కన్వర్సేషనల్గా స్టైల్గా అడగాలి. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, గివ్ మీ ఏ ఫ్రెండ్లీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు అబౌట్ చాట్ జీపీటీ అడ్వాంటేజెస్ అని మీరు ఇచ్చారనుకోండి, చాట్ జీపీటీ టోన్ అడ్జస్ట్ చేస్తుంది. ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్గా, ఫన్నీగా మీరు చెప్పినట్లుగా మీకు రెస్పాన్స్ అవుతుంది. బ్లాగ్ రైటింగ్, బ్లాగర్స్ కోసం పర్ఫెక్ట్ టూల్. రైట్ ఏ 500 word బ్లాగ్ ఇన్ తెలుగు ఆన్ ద టాపిక్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ ఫర్ స్టూడెంట్స్ అని మీరు ఇచ్చారనుకోండి, చాట్ జీపీటీ స్ట్రక్చర్ ఫాలో చేస్తుంది. ఇంట్రడక్షన్, మెయిన్ పాయింట్స్, కన్క్లూజన్. సో ఇలాగ మీకు బ్లాగ్ క్రియేట్ చేసి ఇస్తుంది. కంటెంట్ రీరైటింగ్ ఆర్ ట్రాన్స్లేషన్, మీ దగ్గర ఆల్రెడీ ఉన్న కంటెంట్ని సార్ట్ చేయాలి, తెలుగుకు అది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఎస్ఈఓ ఫ్రెండ్స్ లాగా మార్చాలి. నెక్స్ట్, ఇవన్నీ చాట్ జీపీటీతో కూడా మీరు చేయొచ్చు. ప్రాంప్ట్, ఎగ్జాంపుల్, రీరైట్ దిస్ ఇన్ షార్ట్ అండ్ తెలుగు స్టైల్ అని మీరు అడిగారు అనుకోండి, అది రీరైట్ చేసి ఆ ఎస్ఐని షార్ట్ కూడా చేసి మీకు ఇస్తుంది. సోషల్ మీడియా క్యాప్షన్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో మంచి క్యాప్షన్స్ అవసరంగా మీకు ఇస్తుంది. ఎగ్జాంపుల్, 5 క్రియేటివ్ తెలుగు క్యాప్షన్స్ ఫర్ ద పోస్ట్ అబౌట్ ఫోన్ ఓవర్ ఈటింగ్ టిప్స్ అని మీరు ఇచ్చారనుకోండి, చాట్ జీపీటీ మల్టిపుల్ ఆప్షన్ ఇస్తుంది. మీరు పిక్ చేసుకోవచ్చు, లేదంటే అది మనకి ఫైనల్గా ఏది కూడా ఫిక్స్ చేసుకోవాలో కూడా మనకు చూపిస్తుంది. మీకు నచ్చినట్టయితే అది తీసుకోండి, అదర్వైజ్ మీకు ఏదైతే బాగుంటుందో అది మీరు అన్నిట్లో పిక్ చేయండి ఒకదాన్ని. చాట్ జీపీటీ కంటెంట్ క్రియేషన్ లిమిటేషన్స్. సో కొన్ని ఆన్సర్స్ అనేవి అవుట్డేటెడ్గా ఉండొచ్చు. సో కాపీరైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. 100% కరెక్ట్ అని గ్యారంటీ లేదు, మీరు వెరిఫై చేయాలి అంతే. ఒకసారి వచ్చిన తర్వాత ఆన్సర్ని, అంటే ఆన్సర్ వచ్చేదన్న హ్యాపీలో కాకుండా ఒకసారి అది ఆన్సర్ మీరు క్లియర్గా ఒకసారి వెరిఫై చేసుకోండి, అది బెటర్. కన్క్లూజన్, ఇప్పుడు మీకు తెలుసు చాట్ జీపీటీతో స్క్రిప్ట్ తయారు చేయటం, వాయిస్ ఓవర్, బ్లాగ్, క్యాప్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, ప్రాంప్ట్ కూడా ఎలాగ ఇవ్వాలో కూడా చూశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో చాట్ జీపీటీతో ప్రొడక్టివిటీ టూల్స్ అండ్ హ్యాక్స్ గురించి చూడబోతున్నాం. ఇలాంటి నాలెడ్జబుల్ ఎపిసోడ్స్ కోసం ఎస్ఎస్ టెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చూపించండి. థ్యాంక్ యూ.